హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. పార్టీ లైన్ దాటొద్దు, ఆల్రెడీ దాటా. ఇంకా దాటేది ఎక్కడ? దాటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి అనే ధృతరాష్ట్రుడనే. ఇక మల్రెడ్డి రంగారెడ్డి నాకు అసలు పదవి అవసరంలో రిజైన్ చేస్తా, వేరే వాళ్ళని పెట్టి గెలిపిస్తానే. ప్రేమ్ సాగర్ రావు ఎట్లెట్లయ్యారో నాకు అన్యాయం చేసినట్టయి దియపోతేనే. వివేకేమో నేను బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి అయ్యేటోడిని, అది త్యాగం చేసి వచ్చిన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను పట్టుకొచ్చింది కాబట్టి మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఎట్ట ఏడో చూస్తానే ఆయన అంటండి. ఇక దాటంది ఎవరు మరి? ఇప్పుడు దాటంది ఇందులో పార్టీ లైన్ దాటంది ఎవరు అంటే పాపం మాదిగ కమ్యూనిటీకి సంబంధించి ఎస్టీ లంబాడ సామాజిక వర్గం వీళ్ళు పోయి గౌరవంగా లెటర్ ఇచ్చి వచ్చారు. మాకు కూడా మేము ఇంత జనాభా ఉన్నాం, మాకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి. బీసీలు అయితే నోట్ల నాలుక లేకుండా అసలు అడిగే పరిస్థితి లేదు. 56% బీసీ జనాభా ఉందని లెక్కలు తెలిసినాయి. ఒకవైపు రాహుల్ గాంధీ గారు మేము తలలు లెక్క పెట్టినాం, కులగణన చేసినాం, కులగణన ప్రకారం సంపదని పదవుల్ని పరిపాలనని పంచుతాం అన్నారు. ఆ పంచుతారేమని చూస్తారు కానీ వాళ్ళు నోరు తెరిచి అడగట్లే పాపం బీసీలు. మరి ఇందులో దాటింది లైన్ దాటింది ఎవరంటే వీళ్ళే, రేవంత్ రెడ్డి చుట్టూ ఉంటోళ్ళే వీళ్ళంతా. దాటిందేమో వాళ్ళు. దాటొద్దు, దాటితే నేను వేటేస్తా అంటండి. ఏ లేదుగా మరి. రాజగోపాల్ రెడ్డి పైన వేసినవా, మల్రెడ్డి రంగారెడ్డి పైన వేసినవా, వివేక్ పైన వేసినవా, ప్రేమ్ సాగర్ రావు పైన వేసినవా? ఎవరిపైన వేసారు మీరు వేటు? ఎవరిపైన వేయలే. లైన్ దాటొద్దు అంటున్నా. దాటిచ్చేది మీరు. 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌజులలో కూర్చొని సమావేశం అవుతారు ఏకాంతంగా. వాళ్ళని పిలిచి మాట్లాడినోడు లేడు. మంత్రుల మీద ఎగనెస్ట్గా ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశారు. అది తెలుసు. అది మరి చర్యలు లేవుగా, దాటారు కదా వాళ్ళు కూడా. ఇక ఎవరిపైన మీ చర్యలు అంటే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, పార్టీ కోసమే జెండా మోసిన వాళ్ళు, పార్టీ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు, వాళ్ళని కనీసం కుర్చీచి గౌరవించే నాదులు లేడట. ఆయన పాపం ఆవేదన వ్యక్తం చేసి సీనియర్లను గౌరవించడంటే సీనియర్లని గౌరవించడు ఆయన. ఇలా పార్టీలలో పరిస్థితి ఎట్టుందంటే సీనియర్లను గౌరవించడం అనేది కాదు లెక్క. పదవి ఉన్నోళ్ళ చుట్టూ పాకులాడాలి, తిరగాల, అప్పుడు గౌరవిస్తారు. ఇది మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసింది. ఫ్రీజ్ చేయలే, ఫ్రిడ్జ్లో పెట్టింది. ఫ్రీజ్ చేయడం అన్నది దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసింది. ఇదంతా జంతరబంతర ఉంది కథ అసలు అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు వచ్చి నాకు మంత్రి పదవి కావాలంటున్నారు. ఇదంతా ఎందుకు, దాన్ని గదిలిచ్చే బదులు ఆడ పెడితే అయిపోద్దని ఇక అన్నారు. దాని మీద రోజు ఒకళ్ళు టపాసులు పేలుతుంటే లైన్ దాటొద్దు అంటుండ్రు. లైన్ దాటం కాదు, ధర్నాలు చేసే పరిస్థితి వద్దు మీకు అనుకుంటున్నారు ప్రజలు. కార్యకర్తలే రోడ్డు ఎక్కి గాంధీ భవన్ ముందు ధర్నా చేసే పరిస్థితి వద్దు. మాకేంది మంత్రి పదవి ఇవ్వా, మాకు నామినేటెడ్ ఇవ్వని. ఫ్రస్ట్రేషన్ పీక్స్కి పోయిందాక మీరు స్పందించరు. గాంధీ భవన్లో వచ్చి ధర్నాలు చేసి దిష్టి బొమ్మలు తగలబెట్టిన దాకా తెచ్చుకుంటారు. ఆ గీత దాటేదాకా, లైన్ దాటేదాకా ఎందుకు తెచ్చుకోవాలి? ఇవ్వాల్సిందేది ఇస్తే అయిపోద్దిగా. నామినేటెడ్ పోస్టులు ఇస్తే దాంట్లో అందరికీ ఓసీలకి ఇస్తాయి, బీసీలని గొంతుకొత్తి. మళ్ళీ ఇతర సెకండ్ లిస్ట్ అంటే అది రాదా, మన రాదా, వాళ్ళు ఇవాళ రోడ్డున పడి మళ్ళీ దిష్టి బొమ్మలు తగలబెట్టిన దాకా ఉండి లైన్ దాటారు అంటటి. ఇక దీనిపై ఎవరు ఏం మాట్లాడినా ఉపయోగం ఉండబోదు. ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం వద్దకు వెళ్ళి చెప్పుకుంటూనే ఉన్నారు పాపం. ఫ్రిడ్జ్లో పెట్టారుగా, తీయండి బయటకని. మే 1 నుంచి 15 రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి. మళ్ళీ గెలిచేందుకు ఏం చేయాలో నివేదికలు సిద్ధం చేసుకోండి. మళ్ళీ గెలిచేందుకు నివేదికలు కాదు కావాల్సింది, పని కావాలి. మళ్ళీ గెలిచేందుకు నివేదికలు సిద్ధం చేసుకొని రిపోర్టర్స్ అంటే రిపోర్ట్స్తోని ఓట్లు రావు. ప్రజల మనసు గెలవాలి, ప్రజలకు మంచి చేసినట్టు కనిపించాలి కనీసం. ఆ ఫలితం కనపడకుండా మళ్ళీ గెలవడానికి మీరు ఎమ్మెల్యేలు కలిసి ఎమ్మెల్యేలతో మాట్లాడుతాను, వీటితోని పనులు కావు. ప్రజలకు మంచి చేసే పని చేయండి. ప్రజలకు మీరు ఏమి 6 గ్యారెంటీలు ఇచ్చారో అమలు చేసే పని చేయండి. ఇది ఒక వార్త. కులగన్న మోదీ సర్కారుకు మరణ శాసనం అయిందట. దేశంలో గేమ్ చేంజర్ బీహార్ ఎన్నికల్లోని కీలక పాత్ర పోషించనుంది. కంచా గచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం. ఇప్పుడు మోదీ కూడా రంగంలోకి దిగారు. ఏఐ ప్రచారం నమ్మి అడవులపైకి తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరసలు చేసిండు. కులగన్న మోదీ సర్కారుకి మరణ శాసనం అయిందట. ఆ మరణ శాసనం కథ ఏందో మరి వచ్చే ఎన్నికలు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, బీహార్లో చూడాలి మనం. ఢిల్లీలో చూసినాం ఆ మరణ శాసనం కథ ఏందో. అప్పటికే కులగన్న స్టార్ట్ అయింది, ఢిల్లీలో బీజేపీ గెలిచింది. అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండేది, ఏం ఉపయోగపడలేదుగా. మీరు కులగన్న చేశారు కరెక్ట్, దేశంలో ఏ రాష్ట్రం చేయాలో చేశారు, దాన్ని అమలు చేయట్లేదు కదా. 56% బీసీలు ఉంటే ఇలా క్యాబినెట్లో 56% ఉండాలి. 56% బీసీలు ఉంటే నామినేటెడ్ పదవుల్లో 56% ఉండాలి. పదవుల్లో సంపదలో 56% ఉండాలి. ముఖ్యమంత్రి సహా మారాలి. ఇలా 4% రెడ్లు క్యాబినెట్లో 7-8 మంది ఎట్లుంటారు?
అమలు చేస్తే కదా, నువ్వు కులాలు లెక్క పెట్టి ఉట్టిగానే మోడీకి మరణ శాసనం అంటే లెక్క పెడితే కాదు, లెక్క ప్రకారం పంపిణీ చేస్తే మరణ శాసనం అయితే దాంట్లో డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే మోడల్గా తెలంగాణను తీసుకొని రాహుల్ గాంధీ కులగాన చేయించిన దాని ప్రకారం అమలు చేస్తే, ఇంప్లిమెంటేషన్ చేస్తే వాళ్ళకి మరణ శాసనం అయింది. ఉట్టి లెక్క పెట్టి వదిలేస్తే కాదు, లెక్కగా తగ్గట్టు పంపిణీ చేయాలి సంపదని. జపాన్కు రేవంత్ బృందం నేడు భారత రాయబారితో ఆతిథ్య సమావేశం. రేపు ఎల్లుండి టోక్యోలో పలు కంపెనీలతో భేటీ. 23 ఉదయం తిరిగి రాష్ట్రానికి రాక. ఇంధనమ్మ లబ్ధిదారులకు 20,11,00,000 మధ్యవర్తులు లేకుండా నేరుగా ఖాతాల్లోకే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతుండు. నోవాటెల్లో రేవంత్కు తప్పిన ప్రమాదం. ముఖ్యమంత్రి వెళుతున్న లిఫ్ట్ మొరాయించిందట. నిన్న ఇది జపాన్కి రేవంత్ రెడ్డి గారు పోతుండట. ఈరోజు పోతాడట. ఈరోజు పోయి 23 దాకా రిటర్న్ రాడట. చంద్రబాబు నాయుడు గారు కూడా పోతాడు జపాన్ అన్న. ఆయన భారత వేరే విదేశీ పర్యటన పోతాడు. మరి ఆయన ఏమైనా కలుతారా? ఆయనదేం పర్సనల్, ఇదేమో అఫీషియల్. ఆయన వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో పోతాడు. ఆయన బర్త్డే ఉంది, పుట్టినరోజు ఉంది 20 ఏప్రిల్ నాడు, 75వ పుట్టినరోజు. అది అక్కడనే కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకుంటాడు విదేశాల్లో. మరి ఈ పర్యటనకి ఆ పర్యటనకి విదేశీ పర్యటనకి ఏమన్నా లింక్ ఉందా, సింక్ ఉందా అనేది మనకు భవిష్యత్తులో తెలవాలి. మరి అక్కడ ఏమైనా పోయి కలుసుకుంటారా ఏందనేది. కానీ మొత్తానికైతే ఈయన జపాన్ పోతుండ, ఆయన దేశం అనౌన్స్ చేయలే, కాకపోతే విదేశీ పర్యటన పోతాడు, పర్సనల్ అట, వ్యక్తిగతమైన అది అని చెప్పిండు. అరెస్టు చేయరాదని ఉత్తర్వులు ఇస్తే వారంలో వచ్చేస్తా, హైకోర్టును కోరిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు. ఎవడన్నా దొంగతనం చేసి నేను అరెస్ట్ చేయనంటే పోలీస్ స్టేషన్కి వస్తా, నేను అరెస్ట్ చేయనంటే రాష్ట్రానికి వస్తా అంటే ఇక పోలీస్ వ్యవస్థకి ఏం గౌరవం ఉన్నట్టు, ఎవరికి గౌరవం ఉన్నట్టేనా? హైకోర్టును అడుగుతుండు. నన్ను అరెస్ట్ చేయనంటే నేను వస్తా, లేదంటే రాను. ఇదే ఒక సామాన్యుడు తప్పు చేస్తే ఎట్లే ఉంటుందా? నేను నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటే రాను, ఇప్పుడు నాకు అరెస్ట్ చేయనని బాండ్ రాసిస్తే వస్తా అని ఎస్ఐకి చెప్పిన అనుకో, బటబడ గుంజపోతాడు. ఏం ప్రభాకర్ రావు మంది ఫోన్లు విన్నాడు, మంది ఫోన్లు అన్నీ విన్నాడు, సీక్రెట్ ఫోన్లు ఎన్నోడు దొంగ కదా. దొంగతనం ఫోన్లు ఇంటే దొంగతనం కాకపోతే ఏమైంది? మరి ఆ దొంగకు మళ్ళా నేను అరెస్ట్ చేయనంటే వస్తా, లేదంటే రాను అంటే ఏం బతిలాడుతుందా వ్యవస్థ? గవర్నమెంట్ బతిలాడుతుందా ప్రభాకర్ రావుని? పట్టక రావాలా, అరెస్ట్ చేయనని పట్టరా వచ్చి దోపడేయాలి. ఏం చేస్తాడు? వ్యవస్థ కంటే వ్యక్తి ముఖ్యమా? కనీసం ఆ మాత్రం కూడా ప్రభుత్వానికి కనీసం మానిటరింగ్ కోఆర్డినేషనే లేదు. ఏ అరెస్ట్ చేయనని చెప్పండి, పట్టుకొచ్చి లోపడేయండి. ఎవడనేది? ఆడు చేసింది ఏంది? దొంగ పనులు అన్నీ. ఆయన అట అరెస్ట్ చేయనని ప్రభుత్వం హైకోర్టుకి రిటర్న్గా రాసిస్తే అప్పుడు వస్తాడట ప్రభాకర్ రావు. దొంగ ఫోన్లు లేనోడు. 3 నెలలుగా జీతాలు లేవాడు పాపం. ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగుల ఆవేదన. స్పర్శలో సాఫ్ట్వేర్ అనుసంధానం అవ్వక అందని వేతనాలు, సాంకేతిక సమస్యలు అధిగమించడానికి అధికారులు తంటాలు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలి అని చెప్పి చెబుతున్నారు. వెంటనే 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. మా వేతనం పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని ప్రభుత్వం నెరవేర్చాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రతి గ్రామ పంచాయతీలు 10 మందికి తగ్గకుండా కూలీలను తీసుకురావాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులు టార్గెట్ పెడుతున్నారు. ఈ పని చేయకపోతే విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్లకు ఆర్డర్లు చేస్తున్నారు. మాకు హక్కులు లేకుండా పోయాయి. నారాయణ గౌడట, ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్తున్నాడు. 3 నెలల్లో నుంచి పెండింగ్ బిల్లులు ఉన్నాయి, వేతనాలు ఇవ్వట్లేదు మాకు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది ఎన్నికలలో. అది నెరవేర్చాలంటున్నాడు. అది నెరవేర్చడం భగవంతుడికి జీతం ఇవ్వండి అనే కాడికి వచ్చింది. ఇప్పుడు 3 నెలల నుంచి పెండింగ్ పడ్డాయట జీతాలు. మీకు ఒక్కళ్ళకే ఇయ్యలే. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిండు, 317 బాధితులకు ఇచ్చిండు. వాళ్ళకైతే ఇంకా ఘోరంగా ఇదేందా ఇది తుఫేలు, 45 గంటలలో నేను అధికారంలోకి వస్తే అయిపోద్ది 317 బాధితుల బాధ్యత అని చెప్పి 2023 అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి రోజు గాంధీ భవన్లో చెప్పిండు వాళ్ళకి. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ అన్నాడు. ఇది ఒక సమస్య. కేసీఆర్కి బుద్ధి ఉంది అసలు? 317 బాధితులు ఎంత వేధిస్తారా? 48 అవర్స్లో మీ సమస్య పరిష్కారం అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నాడు. 48 అవర్స్ పోయింది, ఇప్పుడు 15 నెలలు అయింది. అయిందా? కాలే. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను అయితే వరంగల్లోనే ఎక్కడో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ టెంట్లో కూర్చొని ఇది ఏముంది, నేను అధికారంలోకి వస్తే రాండి ఒకసారి నేనే పిలుచుకుంటా, టీ ఇస్తాను మీకు, ఆ టీ తాగేలోపు జీవో అవుతుంది అన్నాడు. ఆ టీ రాలేదు, జీవో రాలే, ఏది రాలే. వాళ్ళదంతే ఉంది. 15 నెలలు అయింది. ఇక ఈ కథ కూడా అంతే. మీరు ఉద్యోగ భద్రత, జీతాలు పెంచడం తర్వాత సంగత, వేతనాలు వచ్చేవి చూసుకోండి ఫస్ట్ అనే కాడికి వచ్చింది. ఇది ప్రభుత్వం వ్యవహార తీరు అన్నమాట. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం, మా ప్రభుత్వం ఆ లక్ష్యంతోనే పనిచేస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. స్త్రీ సమిట్ 2.0కి ముఖ్య అతిథిగా హాజరైండు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి గారు చెప్తుండు.
నేను కొంచెం రౌడీ టైప్ అని చెప్తుంది కవిత. మరి రౌడీ టైప్ వాళ్ళకి రాజకీయాలతోనే సంబంధం. ఆమె నేను మీటింగ్ పెట్టింది బాన్స్వాడలో. నేను కేసీఆర్ అంత మంచివాడు కాదు, నాకు కొద్దిగా రౌడీ లక్షణాలు కూడా ఉన్నాయి, రౌడీలు రాజకీయాలకు వద్దు, బాగోదు. ఇప్పటికే అసలు రాజకీయ నాయకులే రౌడీలా, రాజకీయ నాయకులు తెలియక జనాలు చచ్చిపోతారు. మళ్ళీ మీరే నేనే రౌడీని అని చెప్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రౌడీలు రాజకీయాల్లోకి ఉండకూడదు. కాబట్టి కేసీఆర్ మంచివాడు కావచ్చు, కానీ నేను మాత్రం కొంచెం రౌడీ టైప్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని భారత్ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆమె హాజరయ్యారు. సభకు వెళ్ళవద్దని తమ కార్యకర్తలను బాన్స్వాడలో కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టు తెలిసింది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లను బరాబర్ పింక్ బుక్లో రాసుకుంటున్నారు. బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని కేసు పెట్టించి పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్లి వాళ్ళని క్షమించే ప్రసక్తి లేదని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు తాటాకు చెప్పులకు భయపడేది లేదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. సరే ఇదంతా బాగానే ఉంది, కానీ నేను కొంచెం రౌడీ టైప్ అంటున్నాను. బాన్స్వాడలో అంట బీఆర్ఎస్ కార్యకర్తల్ని వరంగల్ రజతోత్సవాలకు పోకుండా అడ్డుకుంటున్నారట, కేసులు పెడతారట, బెదిరిస్తారట. అన్నీ ఆమె గులాబీ పుస్తకాలు రాసుకుంటున్నారట, పింక్ బుక్. ఆ పింక్ బుక్లో రాస్తా నేను రౌడీని కాబట్టి అప్పుడు చూసుకుంటా అధికారం వస్తాయండి. ఇటు రౌడీ అంటే ఓట్లేరు. మళ్ళీ నిజామాబాద్లో 2019 ఎంపీకి నిలబడితే ఓడించారు. మరి మీకు రౌడీ లక్షణాలు వాళ్ళకి అప్పట్లోనే కనపడ్డట్టుంది. ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ మీరు కంటెస్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మీరే అఫీషియల్గా రౌడీ అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశాక ఓట్లు ఎట్టేస్తారు? రైట్. కూలుస్తామంటే చేతులు కట్టుకొని కూర్చోం, ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పిన వ్యక్తి కేసీఆర్ ఆత్మ అని చెప్తుండు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు, పీసీసీ చీఫ్ ధ్వజం ఎత్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే నిన్న హాట్ కామెంట్ చేసిండు. మొన్న కాంట్రాక్టర్లు, రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు డబ్బులు ఇస్తాం, మేము పైసలు ఇస్తాం, ఆ ప్రభుత్వానికి కూల్చంటారు, ఆయన ఎన్ని కావాలో చెప్పండి ఇస్తామంటున్నారు అని చెప్పిండు. దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఇక మళ్ళీ గుల్లాలు పడి నిన్న 2-3 మాట్లాడారు. ఎట్టెట్టుంటుంది కూల్స్తాం అంటే చేతులు కట్టుకొని కూర్చున్నావా? మరి చేతులు కట్టుకొని కూర్చుంటారా, కాళ్ళు కట్టుకొని కూర్చుంటారా పక్కన పెడితే ఎవడన్నా ఒక్కళ్ళు మాట్లాడుతానరా? లొట్టపీసు ముఖ్యమంత్రి అని కేటీఆర్ అంటే ఒక్క మంత్రి మాట్లాడాలి. మరి ఏం కట్టుకొని కూర్చున్నట్టు? లొట్టపీసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. కేటీఆర్ అంటే కూడా ఒక ముఖ్యమంత్రి పోస్టులో ఉన్న వాళ్ళ ముఖ్యమంత్రిని కూడా అగౌరవంగా మాట్లాడితే ఒక్క మాట మాట్లాడలే మంత్రులు. ఇక మీరు మళ్ళీ చేతులు కట్టుకొని కూర్చుంటాం అంటే కూర్చుంటారా లేదా అనేది కనపడుతూనే ఉంది మీ వ్యవహారం చూస్తే. ఆంధ్రజ్యోతి అయింది కదా, వెలుగు చూద్దాం. మంచి చేస్తున్నాం మౌనం వద్దు అని బతిలాడుకుంటున్నాం ఎమ్మెల్యేలని. మనం మంచి చేస్తున్నాం, ఎవరు చెప్పట్ల, మౌనంగా ఎందుకుంటున్నారంటే ఏం మంచి చేశారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం చేసిన మంచి ఏందయ్యా అని వాళ్ళలో వాళ్ళు మదన పడుతున్నారు. రైతు రుణమాఫీ అంటే మనం 2 లక్షల వరకు చేస్తా, పైన ఉన్నాయి కట్టుకోండి అంటే వాళ్ళని మొత్తం ముంచుతాం. మనం 40% మందికి రైతు రుణమాఫీ కాపాయి. రేషన్ కార్డులు ఇస్తారంటే ఒక కార్డు ఇవ్వపాయి. మహిళలకు 2500 ఇస్తారంటే ఒకటి ఇవ్వపాయి. ఆ కేసీఆర్ అన్నోడు బతుకమ్మ చీరలు ఇచ్చేది మనం ఏదో కొత్త ఇస్తారంటే ఇంతవరకు ఇవ్వపాయి. మరి ఏమి ఇచ్చినట్టు మనం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు అంటే ఇవ్వకపోయి. ఏం మంచి చేస్తున్నాం, ఏం మేము మౌనంగా ఉన్నాం, దేని గురించి మేము మాట్లాడాలని వాళ్ళు లోపల అనుకున్నారట. మనం మంచి చేస్తుంటే మీరు మౌనంగా ఎందుకుంటారంటే మరి మీ కళ్ళకు మంచి కనపడుతున్నా మాకు కనపడలేదు అన్నట్టు వాళ్ళు చూశారట. రైట్. ఇది ఒక వార్త. గొర్రెల స్కీమ్లో కథలకు వచ్చిందట, మళ్ళీ ఇస్తాడేమో గొర్రెలు. మరి నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎమ్మెల్యేపై పలు స్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు. దౌలతాబాద్లో కాన్వాయ్ అడ్డుకొని నిరసన, దిష్టిబొమ్మల దహనం. నా వ్యాఖ్యలను వక్రీకరించి అంటివి మళ్ళీ వక్రీకరించి. ఇది ఒక రాజకీయ నాయకులకి ఒక ఆనవాయితీ అనమాట. ఇది ఒకటి, అన్ని అబద్ధం మడత మాటలు అంటారు. మళ్ళీ నా మాటలను వక్రీకరించారు. వీడియోనే ఉండే, ఇంకా వక్రీకరించేది ఎక్కడ? అన్నదాన్ని నిలబడి ఒప్పుకోవాలి. రైట్. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. కంచె భూముల తాకట్టులు లొసుగుల లోగుట్టు. 400 ఎకరాల తనఖాలో వెక్కిరిస్తున్న విధానపర లోపాలెన్నో. ఫార్ములా రేస్పై గగ్గోలు, కేసులు. మరి ఈ ఉల్లంఘనలపై చర్యలేవి? కంచె గజ్బౌలి భూముల తనఖాలో సర్కారు ఉల్లంఘనలు. వాళ్ళు ఉల్లంఘన చేసి వాళ్ళే కేసు పెట్టుకుంటారు. మీరు చేసిన వాటికి మీరు పెట్టుకున్నారు. ఫార్ములా ఈ రేసింగ్లో మీరు లొసుగులు చేశారు, కేసు పెట్టుకున్నారా? వారంతే.
మళ్ళీ మీరు ఇంకో పార్టీ వస్తే అప్పుడు తీయాలి. ఇది వాళ్ళు చేసిన ఘనకార్యాలు మీరు చేస్తే మీరు చేసిన ఘనకార్యాలు వాళ్ళు వచ్చాక తీస్తారు. సిఎల్పికి ఆ ముగ్గురు డొమ్మా కొట్టారు. ఎవరెవరంటే మంత్రివర్గం రేసులో ఉన్న వివేక్, ప్రేమసాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి గైరాజరు. ముఖ్యమంత్రి వద్దన్నారా, వారే రాలేదా? సమావేశంలో ఇదే హాట్ టాపిక్. మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. అంతా ఇది ఎవరు మాట్లాడేదని అయింది. ఇప్పుడు మీరు 6 గ్యారెంటీల పేరుతో ప్రజలతో మాట్లాడిందంతా ప్రజల మనసులలో రికార్డ్ అయింది. ప్రజలు ఇప్పుడు ఆ రికార్డు బయట తీస్తారంటే 2028 ఎన్నికలప్పుడు తీస్తారు. మీరు ఎమ్మెల్యేలను ఎట్టయితే రికార్డ్ అవుతుందో మీరు మాట్లాడేదంతా అన్నారో, ప్రజలు కూడా మీరు మాట్లాడింది కూడా రికార్డు చేసుకున్నారు. ఆ రికార్డు తీసిందా కాకుండా అమలు చేయండి. అన్న హామీలన్నీ అమలు చేస్తే ఆ రికార్డులు ప్రజలు తీరు మళ్ళీ గెలిపించుకుంటారు. రైట్, ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. గీత దాటితే వేటు వేస్తారట. నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం. చెయ్యాలి. మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయం రిజర్వ్ చేసింది. ఇక అది రిజర్వాయర్లోనే ఉంటుంది, అది బయటికి రాదు. కోల్డ్ స్టోరేజ్ పోయింది. గీత దాటితే వేటు వేస్తారట. దాటి వాళ్ళు దాటుతూనే ఉన్నారు. వేటు ఎవరికి ఎట్లా కావాల్సిన వాళ్ళకే వేస్తారు. మీరు ఎవరినైతే వేటు వేయాలనుకుంటారో వాళ్ళకే వేస్తారు. కానీ గీత దాటినందుకు ఎట్లా కులాలను బట్టి మతాలను బట్టి వేట్లు వేస్తున్నారు. రైట్, ఇది ఒక వార్త. బెయిల్ ఇస్తేనే విచారణకు హాజరవుతున్నా అంటున్నాడు ఏది ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ చేసి దొంగ ఫోన్లు విన్నాడు కదా దొంగతనంగా. ఆయన నాకు బెయిల్ ఇస్తే నేను వస్తా హైదరాబాద్, లేదంటే రాను, నేను అమెరికాలో ఉంటా అని ఆయన అలిగాడు కూర్చుండు. ఇక ఆయన బతిలాడుతున్నారు మనోళ్ళు. చూద్దారా అంటున్నారు. బటబడ గుంజకొత్తే పది కానీ ఆడ బయట ఉండక గుంజరాయిది అట్లా. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. సాక్షిలోనా వాడుతున్నారా? ఆడోడు కుషాయిగూడలో చంపేసిండు పాపం. ఒక లేడీని చంపి డెడ్ బాడీ పైన డ్యాన్స్ చేసిండు. అది ఆడ దొరికిద్దా అని చూస్తాను నేను. ఏమో వాడి ఆనందం ఏందో కానీ డెడ్ బాడీ పైన డ్యాన్స్ చేసిండు. ఆ ఏజ్డ్ పర్సన్ అట పాపం. ఆమె కిరాయికి ఇచ్చింది వాడికి, పాన్ షాప్ ఏదో డబ్బా కొట్టు ఇస్తే కిరాయి ఇవ్వట్లేదని గట్టిగా అడిగినందుకు ఆమె చంపి డెడ్ బాడీ మీద డ్యాన్స్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకొని దాన్ని బెంగళూరుకు పంపిండట వాళ్ళ ఫ్రెండ్కి. బెంగళూరులో గ్రూపులో పోతే అక్కడ పోలీసులు మన వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. ఈడోడో పైశాచిక ఆనందం పొందుతున్నాను ఆయన, డెడ్ బాడీని చంపినోడు చంపక మళ్ళీ దాని మీద డ్యాన్స్ చేస్తాడు పాపం ఏజ్డ్ పర్సను అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు మన వాళ్ళు కళ్ళు తెరిచారు. ఇక్కడ కుషాయిగూడ పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. వాడు పైశాచిక, అసలు మనుషులు పైశాచికం ఏ స్థాయికి పోతుందంటే అసలు రకరకాలు చూస్తున్నాం. ఒకడు అదే కుషాయిగూడలో ఈ మధ్యకాలంలో నిండు గర్భిణి పాపం భార్యని లవ్ మ్యారేజ్ చేసుకుంటూ అనుమానంతో గర్భిణి పొట్టపైన కూర్చొని చంపేసిండు తల్లిని బిడ్డని. ఇక ఒకడు ఇంకొకడు అక్కడ ఎల్బీ నగర్ దగ్గర అయితే వాడు మొత్తం ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిండు. మరి అసలు మనుషుల యాటిట్యూడ్ ఎడిపోతుందో అర్థం కావట్లే. చంపడం చూసినాం, చంపి డ్యాన్స్ చేయటం ఏంది మరీ పైశాచికం. కాకపోతే కుషాయిగూడలో నిన్న జరిగింది. ఏజ్డ్ ఆ పాప 70 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఆ వార్త ఏడ దొరికిద్దని నేను చూస్తున్నా. సరే, ఇది జరిగింది. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.